శ్రీ నిర్మల నాట్యనికేతన వారిచే నిర్వహించబడుతున్న దక్షిణ సంస్కృతి సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పూజ్యులైన గురువులకు, భారతదేశ సంస్కృతిని నాట్య రూపంలో ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చేసిన కళాకారులకి నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ భారతదేశం మొత్తం నుంచి అనేక మంది కళాకారులు ఈ వేదిక మీద వాళ్ళు నేర్చుకున్న విద్యని కొంతమంది ఆల్రెడీ ప్రదర్శించారు, ఇంకా కొంతమంది ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో ఉత్సాహంతో వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి, అలాగే వాళ్ళకి ఈ యొక్క విద్యను నేర్పిస్తున్న గురువులకు కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క వేదిక మీద ఉన్న డాక్టర్ పూజ్యులైన శ్రీ పసుమర్తి రామకృష్ణ శాస్త్రి గారు, రామలింగ శాస్త్రి గారు ఆల్మోస్ట్ అందిస్తూ ఉన్నారు. వారు ఈ యొక్క వేదిక మీద ఉండటం, ఆ యొక్క వేదికని నేను పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరయ్యా అంటే భర్త అంటే భరించేవాడు విశ్వేశ్వరరావు. ఆమె ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వివాహం అయిన తర్వాత పతాక వందనం అనేది ముందు చేస్తే కూచిపూడి నాట్యం యొక్క విశిష్ట ఎన్ని ఉన్నాయో అన్నీ ఆ పతాక వందనంలో ఉన్నాయన్నమాట. అది ఒకటి చెయ్యాలి. మీ పేరు సార్ ప్రవీణ్ గారు నా యొక్క సందేశాన్ని ఇమ్మంటే ఇది నా చెడు సందేశం. మీకు ప్లీజ్ ఇస్మై ఆర్టిస్ట్ తప్పకుండా అని కోరింది. తనతో పాటు మన సురేష్ గారు ఎక్కడున్నారు పాపం, అరవింద్ ఫార్మాస్యూటికల్స్లో పనిచేస్తారు. మా మీద, మా జనరేషన్ అందరి మీద కూడా, ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన ఆశీస్సులు ఉంటాయి అందరికీ. ఆయన ఈరోజు రావడం మా అదృష్టం. ఈ 25 సంవత్సరాల సందర్భంగా ఆయన ఈరోజు ఇక్కడ మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చారు. వారికి నిర్మల లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరగడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఓకే, ఎన్ని పాటల మీద పర్ఫామ్ చేశారు? ఏమేమి నేర్చుకున్నారు డాన్సెస్లో మీరు? నేను డాన్స్ చేశాను, 3 ప్రోగ్రామ్స్ ఇప్పటికీ చేశాను. అందులో 3 సాంగ్స్ చేశాను. ఏవేవి సాంగ్స్ అవి? సరస్వతి, మూషికవాహన, పుష్పాలు. ఓకే, ఎలా అనిపించింది ఈరోజు? ఇంత గొప్ప వేదిక మీద మీరు పర్ఫామ్ చేశారు, అందరు చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారన్నారు. మీకు ఎలా అనిపించింది? నాకు మంచిగా. ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? 4th క్లాస్. ఓకే, ఇప్పటికి మీరు ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ తీసుకున్నారు? నేనేం అవార్డ్స్ చేసుకోలేదు, అది ఓకే, వెరీ నైస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ కళ ఏంది, మీ డ్రీమ్ ఏంది, మీ అంబిషన్ ఏంది? వెరీ నైస్ సార్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ పాప గారు ఇంత గొప్ప వేదిక? చాలా హ్యాపీ. ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టేజ్లో చేసింది ప్రోగ్రామ్స్, కానీ ఫస్ట్ ఇంత పెద్ద స్టేజ్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, వీళ్ళ టీచర్ కూడా డ్యాన్స్ కూడా చాలా ప్రాపర్గా, క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ అయినా ఆఫ్లైన్ క్లాసెస్ అయినా కూడా చాలా కేర్ తీసుకుంటారు. ప్రతి స్టూడెంట్ పైన కేర్ తీసుకునే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏ పాట మీద పర్ఫామ్ చేశారు? ఓకే, ఎన్ని పాటల మీద మీరు డ్యాన్స్ చేశారు? ఓకే, ఎలా అనిపించింది ఈరోజు ఇంత? ఓకే, ఏమేమి నేర్చుకున్నారు డ్యాన్సెస్లో? ఓకే ఓకే, స్కూల్లో కూడా బయట వేరే స్టేజెస్లో కూడా అక్కడ పర్ఫామ్ చేశారా?
ఇప్పటికి మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? 7, 8. ఓకే. ఇంకా మీ డ్రీమ్ ఏంది, మీ కళ ఏంది, మీరు ఏమవ్వాలి పెద్దయ్యాక? నేను చాలా పెద్ద డాన్సర్ అవుతాను. ఓకే. యాక్చువల్గా మా పాపకి మా అమ్మాయికి కావ్య మేడం లాంటి మంచి గురువు దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్, లవ్లీ. నా పేరు పరిణిత. నేను కూచిపూడి డాన్స్ చేస్తాను. నా గురువు గారి పేరు కిరణ్మయ్ పోలాడు. ఎన్ని పాటల మీద పర్ఫామ్ చేశారు, ఏ పాట మీద పర్ఫామ్ చేశారు మీరు? ఎస్. ఈరోజు నేను రాజశ్రీ శబ్దం చేశాను. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, అందరు చప్పట్లు కొట్టారు, మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా మళ్ళీ ఇంకా చేయాలనిపించింది. ఏ క్లాస్ వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మియాపూర్ హైదరాబాద్ నుంచి వచ్చాము. నేను 5th క్లాస్ చదువుకుంటాను. ఓకే. స్కూల్లో కూడా కానీ ఇంకా వేరే స్టేజెస్లో కానీ ఎప్పుడైనా పర్ఫామ్ చేశారు? చేశాను. ఓకే. ఇప్పటివరకు మీరు ఎన్ని మెడల్స్, ఎన్ని బిగ్ సర్టిఫికేట్స్ ఇట్లాంటివి? ఎన్ని మెడల్స్ తీసుకున్నారు, ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు ఇప్పటివరకు మీరు? 5. సో ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? పాప నేను ఎంకరేజ్ చేస్తున్నందుకు తను చాలా కృషి చేసి నేను అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. సో ఇలా వాళ్ళ గురువు కానీ వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ వాళ్ళకి చక్కగా ఉంది. అది నేను ఓన్లీ మనీ పెడుతున్నాను అంతే, కానీ దానికి తగ్గట్టు వాళ్ళ అమ్మ ప్రోత్సాహంతో పాటు నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో పాటు వస్తున్నాను. ఓకే. నిర్మలా గారు మంచి ఛాన్స్ ఇచ్చారు మాకు. మా పిల్లలకి ఇలాంటి ప్లాట్ఫామ్స్ పిల్లలు వెళ్ళి చక్కగా నేర్చుకోవడం అన్నది, ఇలాంటి పెర్ఫార్మెన్సెస్ నేర్చుకుని ఒక ఎత్తు, పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తు. ఎస్, ఫాస్ట్. నా పేరు మహిక. ఓకే. నా గురువు గారి పేరు అనురాధ. ఏ పాట మీద పర్ఫామ్ చేశారు మీరు? ఏ పాట మీద పర్ఫామ్ చేశారు, ఎన్ని పాటల మీద డ్యాన్స్ చేశారు చెప్పండి? ఏ డ్యాన్స్ చేసాం? మహాగణపతి. ఓకే. ఎన్ని పాటల మీద డ్యాన్స్ చేశారు? 3 songs, 2 songs? 1 song. ఓకే. ఏ క్లాస్ వస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? 3rd class. ఎక్కడి నుంచి వచ్చావు? ప్లేస్ అన్నీ చెప్పు. వీరంగూడ. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరు చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. ఓకే. ఇంకా మీ పేరెంట్స్ ఏమంటారు, మీకు ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు చెప్పండి? పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తారు, గురువు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు? ఇప్పటివరకు మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను పర్ఫామ్ చేయగలుగుతున్నాను, అవి చెప్పు, మాట్లాడు. అమ్మ నాన్న సపోర్ట్ చేయడం వల్ల నేను పర్ఫామ్ చేశాను. ఓకే. మీ పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు, మీ డ్రీమ్ ఏంటి, మీ గోల్? డాక్టర్. వెరీ నైస్. ఇప్పుడు ఆల్రెడీ షీఈస్ లెర్నింగ్ అండ్ మేబీ షీల్ బి స్టార్టింగ్ ఇన్ 1 or 2 months Okay. again performance. సో అండ్ మా మదర్తో అండ్ మా ఫ్యామిలీ అందరితో కలిసి ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. నాకు విజయవాడ ఎస్ మేడం. దక్షిణ సాంస్కృతిక నృత్య సమ్మేళన్ ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. నిర్మలా నృత్య నికేతన్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు. దీంట్లో 25 years సందర్భంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు శ్రీ పశుమతి రామలింగ శాస్త్రి గారికి నాట్య కళాధర, నాట్య కళారత్న, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ మా గురువుగారు శ్రీ పశుమతి రామలింగ శాస్త్రి గారు వారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో, నృత్య నిర్మల లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఇచ్చి వారిని సత్కరించుకోవడం జరిగింది. అది మా భాగ్యంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, యువ కళారత్న పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించాము. అందుకని భరతనాట్యంలో శ్రీ పోతిని శ్రీనివాసరావు గారికి యువ కళారత్న నృత్య నిర్మల యువ కళారత్న అవార్డు ఇవ్వడం జరిగింది. వారిని కూడా సత్కరించుకోవడం జరిగింది. ఈరోజు విశిష్ట అతిథులుగా చాలా మంది విచ్చేశారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువులు ఎంతమంది, శిష్యులు? మా శిష్యులు చాలా మంది ఉన్నారు. మా గురువులు శ్రీ చింతారామూర్తి గారు, పశుమతి రామలింగ శాస్త్రి గారు, అలాగే శ్రీ చికిచర్ల కృష్ణారెడ్డి గారు, వీరందరూ ఉన్నారు. మేడం, ఈరోజు ఇంత అద్భుతంగా, ఇంత గ్రాండ్ సక్సెస్ అయింది మీరు చేసిన ప్రోగ్రామ్. మీ గురువులు కూడా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించారు, మీకు ఎలా అనిపించింది? అది చాలా ఆనందం. అది వర్ణించడానికి వీలు లేనంత సంతోషంగా ఉంది. అంత చక్కటి వారి ఆశీస్సులు మేము పొందినందుకు నేను, నా శిష్య బృందం, ఇక్కడ వచ్చిన కళాకారులందరూ కూడా వారి శిష్యులను తీసుకొచ్చి వారు మా గురువుగారు ఆశీర్వాదం తీసుకున్నందుకు వారందరూ కూడా ధన్యులు. ఈరోజు లాస్ట్ స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు ఇంత కోఆపరేటివ్ స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా, అంటే ఇందులో మన సనాతన సంప్రదాయాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలని వారు రక్షించాలని, పరిరక్షించాలని, నెక్స్ట్ జనరేషన్కి అందించాలని, దానికి తగ్గట్టుగా వారు కృషి చేస్తూ
నిత్యం కూడా నృత్య సాధన చేస్తూ అలాగే మన కూచిపూడి పతాకాన్ని దేశ విదేశాల్లో అంటే విశ్వంలో కూడా ప్రదర్శించేటట్టుగా అంటే ఖ్యాతి చెందిన ఈ కూచిపూడి నృత్య కళని విశ్వవ్యాప్తం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ support. Thank you all my gurus and teachers and my well-wishers and my parents and my husband, my son and all distinguished guests. Yes, madam. Thank you, madam. Thank you. Yes. నిర్మలా Yes. ఈ దాక్షిణ నృత్య ఫెస్టివల్కి Yes. చేసి ఎవరైతే ఈ అమ్మాయి ఉందో Yes. ఈ అమ్మాయి నా దగ్గర నేర్చుకున్నాను. Okay. ఇవాళ స్టేజ్ మీద వచ్చింది ఇంకో ఆవిడ పెద్ద ఆవిడ చూసారు. Yes. అవును చూసాం సార్. వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళే. Great. సో ఇక్కడ చేసిన వాళ్ళందరూ నా యొక్క శిష్యులు. ఫ్యామిలీ, మీ శిష్యులే శిష్య పరంపర, శిష్యులే గురువులే, శిష్య పరిశిష్యులతో వచ్చారు. వాళ్ళందరూ కలిసి నన్ను ఇక్కడ గెస్ట్గా పిలిచి నాకు సన్మానం చేశారు. మరి నా ఇంట్లో ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నాకు మరి బట్టలు పెట్టుకోవడం వాళ్ళందరూ నాకు గొప్ప కదా, ఎంతో గర్వంగా భావిస్తాను.